ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అఖండ రాజయోగం. జూన్ నెల 5వ తేదీ మొదలు 10వ తేదీ వరకు మీకు కలలో కూడా ఊహించిన మార్పులు మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీరు జీవితంలో చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఖచ్చితమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. ఒక ఆర్థిక వ్యవహారంలో ధనలాభం కలగడం వలన ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కీలకమైన విషయాల్లో వివేకంతో వ్యవహరించండి. ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయాలు మీవే అవుతాయి. ఉద్యోగ, వృత్తి రంగాలలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాలి. వారాంతంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మిథున రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది. జూన్ 5వ తేదీ నుండి కూడా 10వ తేదీ వరకు కూడా మీ జీవితంలో కలలో కుడిహించని మార్పులు అయితే చూస్తారు. మిథున రాశి వారికి సమయం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారడం చేత ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. గతంలో మీరు పడిన కష్టాలు, ఎదుర్కొంటున్న అవమానాలు, చేసిన శ్రమ అన్నింటికీ కూడా ఇప్పుడు ఫలితం దక్కే సమయం దగ్గర పడబోతోంది. మీరు ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మిమ్మల్ని తక్కువగా చూసి ఉండవచ్చు. మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించకుండా విమర్శించి ఉండవచ్చు. కానీ జూన్ 5వ తేదీ తర్వాత పరిస్థితులు అనేవి పూర్తిగా మారిపోవచ్చు. మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేవారు చాలామందే ఉంటారు. ఒకప్పుడు మిమ్మల్ని అన్న వారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి గౌరవించే పరిస్థితి అయితే రావచ్చు. ఆర్థికంగా కూడా మంచి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, వ్యాపారంలోనూ లేదా ఉద్యోగంలో కూడా అనుకూలమైన మార్పులు జరగడం వంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొంతకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ సమయంలో వినే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ పరంగా కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగి సంతోషకరమైన పరిస్థితులు అయితే మీకు ఏర్పడతాయి. మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు అందరూ కూడా మద్దతు కూడా ఇస్తారు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా మంచి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి బంధం మరింతగా బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సానుకూలమైన వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ 7, 8, 9 తేదీలు ప్రత్యేకమైనటువంటి శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక చిన్న నిర్ణయం కూడా మీ యొక్క జీవితాన్ని మార్చే స్థాయిలో ఉండవచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. అయితే అహంకారం, తొందరపాటు నిర్ణయాలు, ఇతరులతో అనవసరమైన వాదనలు చేయడం మాత్రం నివారించాలి. మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రణాళికను అందరితోనూ పంచుకోకుండా ముందుకు సాగడం చాలా మంచిది. ఈ కాలంలో మీరు చేసే ప్రార్థనలు, దాన ధర్మాలు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు మరింత శుభ ఫలితాలను తీసుకురాగలవు. అదృష్ట దేవత మీ వైపు చూస్తున్న ఈ సమయంలో మీరు కష్టపడితే ఫలితాలు మరింత గొప్పగా కూడా ఉండవచ్చు. మొత్తానికి మిథున రాశి వారికి జూన్ 5 నుండి 10 వరకు కూడా కాలం ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారే అవకాశం అయితే లభిస్తుంది. మీరు ఊహించని శుభవార్తలు, ఆర్థికపరమైన లాభాలు, గౌరవము, గుర్తింపు, విజయాలు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అఖండ రాజయోగం మీ జీవితాన్ని కొత్త వెలుగులతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మిథున రాశి జాతకులకు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది చాలా అధికంగానే కనిపిస్తుందండి. వీరి జీవితంలో ఈ సమయంలో అంటే జూన్ 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు కూడా కనిపిస్తున్నటువంటి శుభయోగాలు కేవలం సాధారణమైన మార్పులు అయితే మాత్రం అసలు కాదు. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక్కసారి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ కాలం చాలా కీలకం. ఎన్నెన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి నిరాశ చెందినవారు, తమ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని బాధపడుతున్న వారు కూడా ఈ సమయంలో ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనలాభం విషయంలో కూడా అద్భుతమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు రావడం, అప్పులు తగ్గడం, కొత్త ఆదాయ వనరులు ప్రారంభం కావడం వంటి పరిణామాలు జరగవచ్చు. కొందరు మిథున రాశి వారి ఈ సమయంలో ఒక పెద్ద పెట్టుబడి లేదా వ్యాపార అవకాశాన్ని కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారితులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడచ వ్యవహారం నుంచి చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగానే రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగవలను. ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాలు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. అలాగే శిల్ప, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాల అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచట్లో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా ఉంటుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.